హరి ఓం. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ విద్వాంసులు, పండితులు, హనుమత్ ఉపాసకులు అభినవ రామదాసు అంటే శ్రీరాముని నామము, వారి యొక్క ఆ రామతత్వము, ఆ భక్తి తన వ్యక్తిత్వంలో నింపుకున్నటువంటి అన్నదానం చిదంబరం శాస్త్రి గారు మన దగ్గర ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం స్వామి. అయితే ఈ మధ్యకాలంలో అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి ఏవేవి జరుగుతున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఇక్కడ మనకి భద్రాచలం సీతారామస్వామి దేవస్థానం సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి కూలంకుషంగా తెలుసుకుందాం. అదేవిధంగా 500 సంవత్సరముల నుండి అయోధ్యలో ఆ రాముని యొక్క ఆలయ నిర్మాణం కోసం ఎంతోమంది గొప్ప గొప్ప మహాత్ములు, భక్తులు అందరూ కూడా పోరాడి ఈ మధ్య కాలంలోనే దాన్ని బాలరాముడిని ప్రతిష్ఠించుకున్నాం. అక్కడ కూడా మరిన్ని విగ్రహాలు రావాల్సి ఉంది. ఆ ఆలయానికి కూడా శాస్త్రి గారు అద్భుతమైనటువంటి తన తపశ్శక్తి, తన జపము, ఆ యొక్క జప పురచ్ఛరణ కొన్ని కోట్ల నామములు చేసి యంత్రానికి తపశ్శక్తి అందించి బాలరాముని ప్రతిష్టకి అందించడం జరిగింది. అన్ని విషయాలు కూడా కొంచెం శాస్త్రి గారిని డైరెక్ట్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం స్వామి. 500 సంవత్సరాల క్రితం నుండి ఎంతోమంది ప్రాణాలు అర్పించి రాముని ఆలయ నిర్మాణం కోసం పోరాడారు. ఈ మధ్యకాలమే బాలరాముని ప్రతిష్ఠ అయింది. అయితే బాలరాముని ప్రతిష్టకు ఆ యొక్క యంత్రములు కావాలని మిమ్మల్నే ఎంచుకున్నారు. ఎందుకంటే 140 కోట్ల భారతీయుల్లో మిమ్మల్ని ఎలా ఎంచుకోవడం జరిగింది, అది ఎవరి ప్రేరణ, వెనక ఎటువంటి అదృశ్యశక్తి, ఆ ఈశ్వరుని కృప ఏ విధంగా ఉంటుంటానంట అంటారు? స్వామి, రామకార్యానికి నిర్ణేత హనుమంతుడు. రాముని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా రామద్వారే తుమరఖవారే హోతన ఆజ్ఞాపిన పైఠారే అని చెప్పాడు స్వామి. ఏ కార్యానికైనా ఆయనే. నేను చిన్నప్పటి నుంచి కూడా హనుమదుపాసకుణ్ణి కాబట్టి ఆ హనుమంతుడే నా రామకార్యానికి నువ్వు చేయరా ఈ సేవ అని చెప్పి నన్ను ఎంచుకున్నాడు అనేటటువంటిది నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇక లౌకిక విషయానికి వస్తే 2014వ సంవత్సరంలో అప్పటికింకా రాష్ట్ర విభజన జరగలేదు, మోడీ గారు ప్రధాని కాలేదు, కోర్టులో రామజన్మభూమి కూడా మనకి రాలేదు. ఆ దశలో హైదరాబాదులో ఒక మాట విశ్వ హిందూ పరిషత్తు పెద్దలందరి యొక్క సమావేశం జరిగింది. నేను ఆ రోజుల్లో సంయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి హనుమత్ శక్తి జాగరణ సమితి అధ్యక్షునిగా ఉండేవాడిని. ఆ అయోధ్య రామకార్యం పూర్తి కోసమని రామ జపాలు చేయించటము, యజ్ఞాలు చేయించటము, ఈ బాధ్యతను స్వీకరించి చూస్తూ ఉండేవాడిని. విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఒక ఆలోచన చేశారు. రా మెటీరియల్ సిద్ధమవుతోంది, అప్పటికే శిలల్ని ఊనిస్తున్నారు కరసేవాపురంలో. అది కాదు, దైవకార్యం పూర్తి కావాలంటే మంత్రబలం కావాలి అనే ఆలోచన చేసి ఆ బాధ్యత ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి పెద్దలు ఆలోచించారు. అప్పటికే నేను హనుమ నవావతార క్షేత్రాల నిర్మాణం చేయటము, యంత్రోద్ధారాలు అవన్నీ కూడా స్వయంగా చేయటం పెద్దలకి తెలుసు కాబట్టి, మొదటి నుంచి కార్యకర్తను కూడా కాబట్టి ఈ బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు ఆ బాధ్యత 2014లో అప్పచెప్పారు. అప్పటి నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యాలయంలోనే యంత్రానికి సంప్రోక్షణ చేయించడం జరిగింది. యంత్రోద్ధారణ నేనే సిద్ధం చేసి నాగర్లిపిలో సంప్రోక్షణ చేసి అక్కడి నుంచి ఆ రామయంత్రానికి అక్షర కోట్లు, రామ షడక్షరీ మంత్రం అంటారు రామ మంత్రాన్ని, తారక మంత్రం 6 అక్షరాల మంత్రం కాబట్టి 6 కోట్ల అనుష్ఠానం దానికి ధారాదత్తం చేయటం జరిగింది స్వామి. అద్భుతం. అయితే బాలరాముని ప్రతిష్ఠ జరిగింది. సో ఇంకా మరిన్ని విగ్రహాలు రావాల్సి ఉంది. సో అక్కడ మనకి పట్టాభిరాముడు జరుగుతుందని అంటున్నారు. సో దానికి కూడా ఎటువంటి పిలుపు మళ్ళీ మీకు వచ్చిందా? అప్పుడే నాకు ఆ సీత
లక్ష్మణ హనుమంతులు వాళ్ళకు కూడా యంత్రాలు సిద్ధం చేయమని ఉన్నారు. ఆ యంత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి స్వామి సిద్ధంగానే. అయితే ఇప్పుడు బాలరాముడు పట్టాభిరాముడు, సో మధ్యలో పట్టాభిషేకానికి ముందు ఎప్పుడు కూడా అంతా రెడ్ కార్పెట్ ఉండదు రాముని చరిత్రలో. అప్పుడు కూడాను పట్టాభిషేకానికి ముందు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అవును స్వామి. సో ఇప్పుడు కూడా ఈ బాలరాముని ప్రతిష్ఠ తర్వాత మళ్ళీ ఆ అరణ్యవాసం ఏదైతే మనకి భద్రాచలం ఇవన్నీ ఘట్టాలు అరణ్యవాసంలోనే వచ్చాయి. అవును స్వామి. మరి సీతారామ కళ్యాణం చాలా ప్రసిద్ధి. మరి అతి తొందరలోనే శ్రీరామ నవమి కూడా రాబోతుంది. మరి భద్రాచలంలో సీతారాముని కళ్యాణం విషయంలో ఏంటి ఈ యొక్క ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏమిటి? నేను ఈ రామయంత్రం కోసమని, బాలరామ ప్రతిష్టకి యంత్రం కోసమని అనుష్ఠానం చేసే సమయంలో అయోధ్యలో కొంత కాలం అనుష్ఠానం చేయటం జరిగింది స్వామి. అలాగే దక్షిణ అయోధ్య కాబట్టి భద్రాచలంలో కూడా అనుష్ఠానం చేద్దామని చెప్పి వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళినటువంటి సందర్భంలో నిత్య కళ్యాణ పరిశీలించటము, అక్కడే జపం చేసుకుంటూ వినటము, అక్కడ వాళ్ళు గోత్రపర్వళ్ళు శ్రీరామచంద్ర ప్రభువుకి కాకుండా నారాయణుడివి చెబుతూ ఉండటం గమనించి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఇంతే అని చెప్పి వాళ్ళు కాస్త వెగటుగా సమాధానం చెప్పారు. సరైనటువంటి సమాధానం వాళ్ళ దగ్గర లేదు చేసే తప్పుకి. దాని గురించి నేను ఇప్పుడు చాలా పరిశోధన చేశాను, ఎందుకు ఇట్లా జరుగుతోంది అని చెప్పి పరిశీలన చేసి దాని మీద ఒక గ్రంథం కూడా వ్రాశాను. ఇట్లా అక్కడ జరుగుతున్న ఒక అన్యాయం కాదు, చాలా అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి నేను గుర్తించాను. లోతుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని రకాల అన్యాయాలు జరుగుతున్నాయనేటటువంటిది నాకు అవగాహన అయింది. ఇదేదో చిన్న తప్పు కాదు ఇక్కడ జరిగేవి, కాబట్టి ఇది మొత్తం కూడా సమాజానికి తెలియజేస్తే ఏదైనా పరిష్కారం జరుగుతుందేమో అనేటటువంటి ఆశతో అవన్నీ కూడా గ్రంథస్థం చేయటం జరిగింది. అక్కడ యథార్థంగా ఇప్పుడు సీతారామ కళ్యాణం జరగటం లేదు స్వామి, వంచన జరుగుతోంది. సీతారాముల్ని కూర్చోబెట్టి లక్ష్మీనారాయణల కళ్యాణం చేస్తున్నారు. మరి లక్ష్మీనారాయణ కళ్యాణం చేసినప్పుడు మరి రామాయణానికే మనకి ఒక ఇబ్బంది కలుగుతుంది కదా. ఎందుకంటే రామాయణం అంటే శ్రీరాముని అవతారం ఏ దశలో వచ్చింది, ఏ పరిస్థితుల్లో వచ్చింది? ఇప్పుడు నేను 2022వ సంవత్సరం ఒకసారి భద్రాచలం దర్శించినప్పుడు ఇక్కడ రామునికి చతుర్భుజములు 4 భుజములు ఉంటాయి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు రామావతారం రావడానికి ఉన్నటువంటి సందర్భం ఏమిటి? అది సాక్షాత్తు చతుర్భుజములో వచ్చారా, లేక మానవ రూపంలో ఏమైనా రాముని అవతారం వచ్చిందా? యథార్థంగా శ్రీరామచంద్రుడు పరిపూర్ణ మానవావతారం స్వామి. ఎందువల్లంటే రావణాసురుని చంపాలి అంటే రాక్షసులు, దేవతలు, యక్షులు, గంధర్వులు ఎవ్వరూ చంపలేరు. ఎవ్వరూ చంపకుండా వరం పొందాడు. మనుష్యులు నన్ను చంపకూడదు అని వరం తీసుకోవాలి. ఎందువల్లంటే రావణుడికి మనుష్యులంటే ఒక లెక్కలేదు. మనుష్యులు నన్ను చంపటం ఏమిటి, దానికోసం నేను వరం కోరటం ఏమిటి అని చెప్పి, కాబట్టి రావణాసురుణ్ణి మనుష్యుడు మాత్రమే చంపగలడు. కాబట్టి వాడిని సంహరించడం కోసమని మనకు తెలుసు హిరణ్యకశిపుడు మరి వాడు కోరుకున్న వరాలను బట్టి నృసింహస్వామి పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యా సమయంలో, ఇంట్లో కాకుండా బయట కాకుండా గడప మీద, ఇట్లా అన్ని రకాల ఆయుధాలు కాకుండా గోళతో, ఇట్లా వాడి వరాలన్నిటిని తప్పించి వాడిని సంహరించాడు. అట్లాగే రావణాసురుణ్ణి సంహరించడం కోసమని కేవలం మానవ అవతారంగా శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఆయన వనవాస కాలంలో భద్రాచలం వెళ్ళటం జరిగింది. అక్కడ ఆ భద్రగిరి మీద ఆయన సీతామ్మవారితో అధివసించడం కూడా జరిగింది. అనంతర కాలంలో ఆ భద్రుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించాడు. ఎలా సాక్షాత్కరించాడు అంటే తపస్సు చేసిన కాలంలో ఆయన దగ్గర మీద కూర్చున్న కాలంలో వీళ్ళ ముగ్గురే ఉన్నది, సీతారామ లక్ష్మణులు మాత్రమే. కానీ ఆయన తపస్సు చేసే వాటికి ఆయన ఇక్కడ లేరు, విష్ణు స్థానానికి వెళ్ళారు. కాబట్టి అక్కడి నుంచి రావటంలో ఆయన ఏం చేశారంటే సపరివారంగా వచ్చారు. సపరివారంగా అంటే భరతుడు, శత్రుఘ్నుడు శంకు చక్రాలు. భరతుడు శంఖము, శత్రుఘ్నుడు చక్రము. అందువల్ల వాళ్ళ యొక్క ఆ సహజమైనటువంటి
భరత శత్రుఘ్నులు ఇప్పుడు అప్పుడు లేరు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి శంఖ చక్రాలను ధరించి 4 చేతులతో చతుర్భుజ రాముడుగా అవతరించటం జరిగింది. చతుర్భుజ రాముడు ఇక్కడే కాదండి, ఇంకా తమిళనాడులో, కేరళలో కూడా చతుర్భుజ రాములు ఉన్నారు. వాళ్ళందరినీ చతుర్భుజ రాములనే అంటారు. ఇక్కడలాగా చతుర్భుజ రామనారాయణుడు అని అనరు. తర్వాత ఈ చతుర్భుజాలతో దర్శనం ఇచ్చింది ఎవరికి అంటే భద్రుడికి. భద్రుడు 4 చేతులతో చూడంగానే నారాయణ అల్లా, రామచంద్ర నమోస్తుతే అన్నాడు. రాముని యొక్క రూపాలలో అనేక రూపాలు ఉన్నాయి, చతుర్భుజ రూపం కూడా ఉన్నది భరత శత్రుఘ్నులు. అందువలనే మామూలుగా అయితే విష్ణుమూర్తికి కానీ సత్యనారాయణ స్వామి కానీ విష్ణు అవతారాలు అన్నిట్లో కూడా చక్రము కుడి చేతిలో ఉంటుంది, శంఖము ఎడం చేతిలో ఉంటుంది. శ్రీరామచంద్రునకు భరతుడు కుడివైపు ఉంటాడు. అందువల్ల భద్రాచల రాముడికి భరతుడికి సంబంధించిన చక్రం కుడి చేతిలో ఉంటుంది, మామూలుగా విష్ణుమూర్తిలాగా ఉండదు. చక్రము ఎడం చేతిలో ఉంటుంది, శంఖము కుడి చేతిలో ఉంటుంది. భద్రాచలంలో ఉన్న రీతి అది. కాబట్టి దాన్ని బట్టి నారాయణుడు అని అంటాం అనేటువంటి చాలా అసంగతమైన విషయం. పైగా అక్కడ ఉన్న అర్చకులే శంఖ చక్రాలు భరత శత్రుఘ్నులు అని చెప్పి వాళ్ళు కామెంట్ చేసినటువంటి వీడియోలు కూడా సమాజంలో వచ్చి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వ్యాస భగవానులు చెప్పారు రామచంద్రుడిగా ఆయన్ని, వీళ్ళెవరు మార్చేటందుకు ఇవాళ వచ్చి ఆయనకి చతుర్భుజుడు కాబట్టి ఆయన రామనారాయణుడు అని అంటాము అంటే వీళ్ళెవరు ఇవాళ అంటానికి? వ్యాస భగవానుడు బ్రహ్మపురాణం రాసిన ఆయన ప్రమాణం, ఎవరికి సాక్షాత్కరించాడో ఆ భద్రుడు ప్రమాణం, ఆయన రామచంద్ర నమోస్తుతే అని అంటే వీళ్ళెవరు మార్చేటందుకు? అటువంటి చతుర్భుజ రామునకు దేవాలయం కట్టించినటువంటి రామదాసు ప్రమాణం. రామదాసు ఆ దేవాలయానికి సీతారామచంద్రస్వామి దేవాలయం అని పేరు పెట్టారు, కానీ రామనారాయణ దేవాలయం అని పెట్టలేదు. భద్రాచలం ఆస్తులన్నీ కూడా రామచంద్రస్వామి పేరుతో ఉన్నాయి. ఇన్ని ప్రమాణాలు ఉంటే ఇవాళ వచ్చి వాళ్ళకేదో తోచింది కదా అని చెప్పి పేరు మార్చేస్తారు అంటే ఇది సహించరాని విషయం. ప్రజలందరూ కూడా ఇప్పుడు రాముడి మీద భక్తితో 500 సంవత్సరాలు తపస్సు చేసి బాలరాముడిని ప్రతిష్ఠించుకున్నాం. అటువంటి రాముడి మీద, రాముడంటే ఏ రాముడైనా రాముడే, అటువంటి రాముడి మీద నిజంగా భక్తి ఉన్నటువంటి ఈ సమాజము కళ్యాణరాముడికి జరిగే అన్యాయ విషయంలో కూడా ఎలుగెత్తి నిలబడి వాళ్ళని ఖండించి, వాళ్ళ ప్రవృత్తిని ఖండించి నిలబెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. శ్రీరామచంద్రుడు సక్రమంగా కళ్యాణం జరిగేటటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి, రామచంద్రుడు నావాడు అనుకున్న వాళ్ళందరూ కూడా, బాలరాముడి ప్రతిష్టకి సహకరించిన వాళ్ళందరూ కూడా భద్రాద్రి రాముడి సరైనటువంటి కళ్యాణం జరగటంలో కూడా సహకరించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనకి రామాయణం ఆరంభంలో కూడా రాముని యొక్క గుణగణాలు ఉంటాయి 16. ఆ గుణాలతో వాల్మీకి దర్శించారు. అయితే ఆ 16 గుణాలు కేవలం రామునికే ఉండాలని కాదు, ఆ గుణాలు మనము అందిపుచ్చుకున్న మనము కూడా ఆ యొక్క రాముని యొక్క అనుగ్రహం పొందుతాం. కోన్వస్మిన్ సంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత, ఈ విధంగా 16 లక్షణాలు చెప్పారు. సో అప్పుడు మనకు నారాయణునికి అలాంటి లక్షణాలు చెప్పడం కుదరదు, ఎందుకంటే అనంత స్వరూపం చైతన్యం. యావత్ సృష్టి అంతః బహిః తత్సర్వం నారాయణ వ్యాప్య స్థిత. కాబట్టి నారాయణ్ని మనం ఆదర్శంగా స్ఫూర్తిగా నారాయణతో ఫాలో అవ్వలేము, కానీ రాముడినే ఫాలో అవ్వాలి కదా. మరి అలాంటప్పుడు వాల్మీకి గారు ఏ మంత్రం అయితే నారద మహర్షి నుంచి తీసుకున్నారో, మరి నారద మహర్షి ఎందుకు రామని ఇచ్చారు, రామనారాయణ ఇవ్వలేదు? ఎందుకంటే రామనారాయణ గొప్పది కదా. అలాంటప్పుడు రామ అని ఇచ్చారు అంటే రామ అనే మంత్రము దాంట్లో శక్తి తక్కువ, రామనారాయణలో ఎక్కువ ఉందని ఏమైనా అభిప్రాయం ఉన్నదంటారా? రామ శబ్దానికి ఉన్న శక్తి అసాధారణమైనదండి. అది సప్తకోటి మహామంత్రా చిత్త విభ్రమకారకా ఏక ఏవ పరో మంత్ర రామ ఇచ్చక్షరద్వయం అని చెప్పింది. కానీ శాస్త్రము రామ అనేదే సంపూర్ణ పరమైనటువంటి మంత్రం, అంతేగాని దానికి ముందు వెనక ఏమీ కలపవలసినటువంటి అవసరం లేదు. అసలు వీళ్ళేమన్నా మంత్రద్రష్టలైనటువంటి వాళ్ళు, మంత్రస్రష్టలైనటువంటి వాళ్ళు ఆ శబ్దాన్ని నిర్ణయిస్తారు. అసలు వీళ్ళకి ఏమున్నదని చెప్పి వీళ్ళు నిర్ణయించడానికి వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ రామశబ్దానికి ఆ మహనీయుడైనటువంటి ఆ వాల్మీకి మహర్షికి ఉపదేశించినటువంటి ఆ నారదుడు
ఉపదేశించిన ఆ శబ్దాన్ని వీళ్ళెవరు మార్చేటందుకు, వీళ్ళకేం అధికారం ఉన్నది అంటే ఇది ఒక వంచన. అప్పుడు సమాజం గ్రహించాలి. అసలు ఈ కల్పిత శబ్దం స్వామి, రామనారాయణ అనేటటువంటి శబ్దం కల్పిత శబ్దం. వాళ్ళకేదో తోచింది. ఇక్కడ వాళ్ళు ముందు గోత్రపరవర్లు మార్చారు. ఇవి కొన్ని మానసికమైనటువంటి వికృతులు. వాళ్ళకేవో మార్చేసేయాలి అనే దురాలోచన వచ్చి ఆ గోత్రపరవర్లు మార్చారు. శ్రీరామచంద్రుడు చెప్పటం మానేసేసి నారాయణుడివిను లక్ష్మీదేవి చెప్పటం మొదలుపెట్టారు. శ్రీరాముడికి వశిష్ఠ గోత్రం చెప్పాలి, సీతాదేవికి గౌతమ గోత్రం చెప్పాలి. శాస్త్రం ఏం చెబుతోందంటే స్వామి, క్షత్రియులకి, శ్రీరామచంద్రుడు క్షత్రియుడు కదా, క్షత్రియులకి వాళ్ళ పురోహితుని యొక్క పేరుతోనే గోత్రం వస్తుంది. శ్రీరామచంద్రుడిది ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశజులకి గురువు పురోహితుడు వశిష్ఠుడు. కాబట్టి వాళ్ళ గోత్రం ఏమవుతుంది? వశిష్ఠ గోత్రం కావాలి. అట్లాగే జనక మహారాజు మిథిలావాసులకి వాళ్ళందరికీ కూడా గురువు గౌతముడు. కాబట్టి సీతాదేవికి గౌతమ గోత్రం చెప్పాలి. అవి కాకుండా వీళ్ళు అచ్యుత గోత్రం రాముడికి, సౌభాగ్య గోత్రం సీతాదేవికి, అంటే అవి విష్ణువు నారాయణుడికి లక్ష్మికి సంబంధించినటువంటి గోత్రాలు చెబుతున్నారు. ఇది చాలా అసంగతమైనటువంటిది. అలా గోత్రాలు మార్చాం కాబట్టి ఈ రాముడికి ఆ గోత్రాలు చెప్పకూడదు కదా అంటారని రామనారాయణ అనేటట్లయితే నారాయణుడివి చెప్పచ్చు అని చెప్పి ఇన్ని రకాల వికృతులతో మళ్ళీ పేరు కూడా రామనారాయణని మార్చి అనేక రకాల. మరి అలాంటప్పుడు రాముని యొక్క అస్తిత్వానికి ఏమైనా ప్రమాదం వాటిల్లదా? ఇప్పుడు రామనారాయణ అంటే మనం లక్ష్మీనారాయణకి మనం కళ్యాణం చేస్తే రాముని యొక్క అస్తిత్వానికి ప్రమాదం వచ్చే చాలా ఉందంటారు కదా. తప్పు స్వామి. ఎందుకంటే ఒక అతను పత్రికకి లేఖ రాశాడు, నేను సీతారామ కళ్యాణం చేస్తాను అని మొక్కుకున్నాను, మా ఇలవేల్పు భద్రాద్రి రాముడు, నేను డబ్బు కట్టాను సీతారామ కళ్యాణం కోసమని, తీరా వెళ్ళి కూర్చుంటే లక్ష్మీనారాయణ కళ్యాణం చేశారు, నా మొక్కు చెల్లినట్టా చెల్లనట్లా అని. ఇది ఒక ధర్మ సందేహం, నిజంగా ధర్మ సంకటం కూడా. మరి ఆయన మొక్కు చెల్లనట్టే, ఎందుకంటే రాముడి కళ్యాణం అక్కడ జరగలేదు కదా. తన వంతు తను డబ్బు కట్టేశాడు కాబట్టి తనకి పాపం లేదు, కానీ ఆ పాపం అంతా ఎవరిది? ఆ తప్పు చేసేవాళ్ళది. ఈ సమాజం మొత్తాన్ని చీట్ చేస్తున్నారు. అందరికీ సీతారామ కళ్యాణం అని చెప్పి అక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణం చేయటం ద్వారా మొత్తం యావత్ సమాజాన్ని వంచన చేస్తున్నారు. ఇది సాధారణమైనటువంటి మోసం కాదు స్వామి, భయంకరమైనటువంటి. అంటే ఇన్ని లక్షల మంది ఇచ్చేటటువంటి కోట్ల ద్రవ్యాన్ని వాళ్ళు అన్యాయంగా అపహరించినట్టు మళ్ళీ అదంతా కట్టవలసినంత చీటింగ్ కేసు. వానికి ఉపదేశం ఇచ్చారు ఎవరు? దేవర్షి నారద మహర్షి. సో నారద మహర్షి ఇచ్చేటప్పుడు వీళ్ళు రామాని ఇచ్చారు ఆయన, అంతే. మరి వీళ్ళందరూ రామనారాయణ గొప్పదనే కదా రాముని పక్కన నారాయణ పెట్టారు. కాబట్టి రామ కంటే రామనారాయణలో శక్తి ఎక్కువనే, లేకపోతే మరి ఇప్పుడు దేవర్షి నారద కంటే వీళ్ళకి ఎక్కువ జ్ఞానము శాస్త్రం తెలుసా అనేది ఆ ప్రశ్న నాది. ఇక్కడ అసలు ఆయన రాముడే తప్పితే రామనారాయణుడు కాదు. కృత్రిమమైనటువంటి శబ్దం ద్వారా ఇప్పుడు దానికి వాళ్ళు చెప్పే కారణాల్లో శంఖచక్రాలు ఉన్నాయి కాబట్టి నారాయణుడు అని పెట్టాము అని చెప్పి కూడా కొందరు సమాధానం చెబుతూ ఉంటారు వాళ్ళల్లో. అదే ఇప్పుడు నరసింహస్వామికి శంఖచక్రాలు ఉన్నాయి, అయితే మనం నరసింహనారాయణుడు అంటున్నామా? విష్ణుమూర్తి అవతారం ఆయన కూడా, కానీ శంఖర చక్రాలు ఉన్నాయని చెప్పి ఆయన నరసింహనారాయణుడు అనము. గాయత్రి మాతకు కూడా శంఖచక్రాలు ఉన్నాయి, అయినంత మాత్రాన గాయత్రి నారాయణుడు అని అనము ఆయన్ని. అలాగే యోగాంజనేయ స్వామికి కూడా శంఖచక్రాలు ఉన్నాయి. మనం షోలంగర్లో చూస్తే శంఖచక్రాలు కనపడతాయి, అప్పుడు ఆంజనేయ నారాయణుడు అంటామా? అసలు శంఖచక్రాలకి నారాయణుడి శబ్దం కలపటానికి సంబంధం లేదు. అయినా వీళ్ళెవరు ఇవాళ శబ్దాలు మార్చడానికి? అసలు రామనారాయణ శబ్దం ఎక్కడా లేదు, ఇది కల్పితం, వీళ్ళు చేసినటువంటి ఆ కల్పిత శబ్దం. అట్లా వాల్మీకి చెప్పక, వ్యాసుడు చెప్పక, నారదుడు చెప్పక, ఎవరు చెప్పనటువంటి దాన్ని వీళ్ళకి చెప్పే అర్హత ఎక్కడ ఉన్నది, హక్కు ఎక్కడ ఉన్నది? ఇది ఎవరు వాళ్ళని అడగటం లేదు కాబట్టి అన్ని రకాల ఇష్టం వచ్చినట్టు అడుగుతారని చెప్పి అనేక రకాల వాళ్ళు వంచనలు చేస్తూ ఇక్కడ ఆ కాలక్షేపణ చేస్తున్నారు. అయితే మనకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు అలాంటి గొప్ప మహాత్ములు అంత ముందు నుండి ఉన్నప్పటికీ వారి ద్వారా మనకి రామరాజ్యం కావాలి అనేది
మన భారతదేశం అంతా అద్దులు అంటే గ్రామాలకు వాడలకు కూడా రామరాజ్యం మీద అనేది ఒక నినాదం వచ్చింది. అవును స్వామి. మరి ఇప్పుడు గాంధీ గారు ఇచ్చిన దాన్ని రామరాజ్యం అనేది మళ్ళీ మార్చాలా, మనం రామనారాయణ రాజ్యం అని మార్చాలా, లేకపోతే రామరాజ్యం అనేది ఉంటుందా? మరి వీళ్ళ యొక్క ఉద్దేశంలో రామునిలో శక్తి లేదు కాబట్టి రాముని పేరు కూడా జాతకరీత్యా తప్పులు ఉన్నాయి, అలాగని పేర్లు కూడా మార్చి మనకి ఇప్పుడు ఉంటారు న్యూమరాలజీ ప్రకారం. అంటే రామునికి సీతకి వారికి పడకపోవడం వలన రాముని పేరు ఏమైనా రామనారాయణగా మార్చి మళ్ళీ కళ్యాణం చేయాల్సి ఉంటుందా? వాళ్ళ దృష్టిలో ఏమైనా మీరేమైనా అనుకుంటున్నారా? అది ఏమీ లేదు స్వామి. వాళ్లకు ఉన్నటువంటి ఒక దురాలోచనతో చేసిన పని తప్పితే దీని వెనకాల వాళ్ళకి ఏ ప్రమాణము లేదు. పాంచరాత్రాగమ పండితులు అక్కడ అర్చన చేస్తున్నారు. పాంచరాత్రాగమ శాస్త్రంలో కూడా రామునకు సీతాదేవికి గోత్రపురవలు చెప్పేటప్పుడు ఇలాగే చెప్పాలని ఉన్నది. వైఖాన ఆగమం కూడా ఇలాగే చెప్పాలని చెబుతోంది. స్మార్తాగమం కూడా ఇలాగే చెప్పాలని చెబుతోంది. శాస్త్రాలను అన్నిటినీ కూడా వీళ్ళు విస్మరించి ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవటం అనేటటువంటి ఇది కేవల దోషం తప్పితే దీనికి వాళ్ళు ఏదో ఆలోచనతో చేశారు అని చెప్పి అనుకోవటం కూడా వ్యర్థమైనటువంటి ప్రయత్నమే స్వామి. అది ఏ కోశానా కూడా దాన్ని సమర్థించటానికి వీలే లేదు. కేవలము ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క నామమైనటువంటి దాన్ని వాళ్ళు ఏదో వంకలతో మార్చి దానికి వివరణలు ఏవో ఇవ్వకపోతే కొందరు ఇంకో రకంగా కూడా చెప్పారు స్వామి. వాళ్ళకి ఈ రామ అనేటటువంటి శబ్దం అసలు హరిహర అద్వైత శబ్దం. రా అనేటటువంటిది నారాయణ అష్టాక్షరిలో జీవాక్షరం రా, శివ పంచాక్షరీ మంత్రంలో జీవాక్షరం మా, ఈ రెండూ కలిపి రామ అనేటటువంటిది వశిష్ఠ మహర్షి పేరుగా పెట్టాడు అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి మా అనేది శివ పరమైన అక్షరం. ఈ మా అనేటటువంటి దాని పైన కనుక రామచంద్రుడు అని కనుక ఉండేట్లయితే శివుడి మీద చంద్రుడు ఉంటాడు. అదంతా కూడా శివబలం అవుతుంది, శివపరం అవుతుంది. ఆ చంద్రుడిని తీసేసి నారాయణ పెట్టేట్లయితే ఇదంతా కూడా విష్ణుపరం నారాయణ పరం అవుతుంది అనేటటువంటి ఒక దురాలోచన కూడా దీంట్లో ఉన్నది అని చెప్పి కొందరు వివరించుకుంటున్నారు. ఇన్ని రకాల వికృతులు తప్పితే ఇవేవి కూడా ప్రకృతి విధానం కాదు. మనకి ఈ భారతదేశం అంతా కూడా సనాతన ధర్మానికి ముడిపడి ఉన్నది. ఈ సనాతన ధర్మానికే ప్రాతినిధ్యం వహించినటువంటి వారిలో శ్రీరామచంద్రుడు అగ్రస్థానంలో ఉంటారు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ. మరి రాముడు అంటే ధర్మానికే ఒక పర్యాయ పదంగా రాముడిని మనం దర్శిస్తాం. మరి అలాంటప్పుడు రామనారాయణని పెట్టినప్పుడు ఆ రాముని యొక్క వ్యక్తిగత ప్రతిష్ఠ కానీ అస్తిత్వానికి ఏమైనా ముప్పు వాటిల్లినప్పుడు మన సనాతన ధర్మానికి కూడా ఏమైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉందా లేదా? లేని శబ్దాన్ని ఆయనకి అంతగట్టి చెబితే అంతగట్టి ముప్పు ఏముంటుంది స్వామి? అది ఎవ్వరూ అంగీకరించింది కాదు, ఎవ్వరూ పలికినది కాదు. చాలా ఘోరమైనటువంటి ప్రవృత్తితో వాళ్ళు చేసినప్పుడు అసలు దాని గురించి మనం అనర్హము అని చెప్పి తిరస్కరించటం, నిందించటం తప్పితే అసలు దానికి ఏ రకమైనటువంటి వివరణ కూడా మనం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదండి. అయితే ఇప్పుడు మనకి భద్రాచలం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, 3 years 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయస్సు నుండి. అప్పుడు కూడా చిన్నపిల్లప్పుడు శ్రీరామ అని పచ్చబొట్టు మాకు తెలియదు, అంటే రామ అనేది అంత ప్రీతి అనమాట. సో మనకి భద్రాచలంలో సీతారామ కళ్యాణం జరిగేటప్పుడు దూరదర్శన్ టీవీలోను ఆల్ ఇండియా రేడియోలోను ప్రతి విలేజ్లో ఒక్క టీవీ ఉండే లేకపోతే రేడియోల దగ్గరికి వెళ్ళి వినేవాళ్ళం. ఎందుకంటే భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణం ప్రతి ఇంటిలో జరిగే విధంగా భావించేవాళ్ళు ఆ శ్రద్ధాభక్తితో. మరి ఇప్పుడు ఆ యొక్క సీతారామ కళ్యాణం స్థానములో సీతారామనారాయణ కళ్యాణము లేక లక్ష్మీనారాయణ కళ్యాణం అంటే మన యొక్క ఆ శ్రద్ధాభక్తికి కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఉంది స్వామి. ముఖ్యంగా స్వామి మీరు చెప్పినట్లుగా యథార్థం. ఆనాడు అద్భుతమైనటువంటి మహాపండితులు దాని గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉంటే యావత్ సమాజం కూడా ఆ రేడియో ముందు, ఊరంతా కూడా ఒకే రేడియో ఉంటే ఆ రేడియో దగ్గరే ఊరంతా ఉండేది. అట్లా విని ఆనందించేవాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు మార్చదలుచుకున్నారో అప్పటి నుంచి బయట పండితుల్ని పిలవటం మానేశారు. ఇప్పుడు ఎప్పుడన్నా వింటున్నారా మీరు అటువంటి పండితులు కామెంట్ చేయటం? వీళ్ళే చెప్పుకుని వీళ్ళ భజన చేసుకుని రామనారాయణ ఎందుకనాలో వాళ్ళకి వాళ్ళే వివరణలు ఇచ్చుకుంటూ
అట్లా అంటే పండితుల్ని కనుక పిలిచేటట్లయితే వాళ్ళు ఈ దౌర్భాగ్యాన్ని అంగీకరించరు, ఈ తప్పుడుతనాన్ని ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు పుట్టుకిన ఆ ప్రసార మాధ్యమాల్లో ఏమిటి ఇలా చేస్తున్నారని అడిగారనుకోండి, వీళ్ళ పని అభాస్ అవుతుంది. అందుకోసం బయట వాళ్ళని పిలవటమే మానేసేశారు. బయట వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు కామెంటరీ చేయటం లేదు. వీళ్ళకి వీళ్ళే అన్ని భజనలు చేసుకోవటం, వాళ్ళు వివరించుకోవటం. ఎంత ఘోరమైనటువంటి ప్రవృత్తి అంటే, అక్కడ దశరథుడు జనకుడు వీళ్ళ పేర్లు చెప్పకపోవటానికి దశరథుడికి రాముడు పుట్టలేదుట, రాముడు పాయసానికి పుట్టాట. నిజంగా ఈ జాతి అలా అనేటటువంటి వాళ్ళని ఎంతవరకు క్షమిస్తుంది, వాళ్ళని ఏం చేస్తుంది, ఈ సమాజం ఏం చెయ్యాలి నిజంగా అంత దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళని అనేటటువంటిది మనం విచారించవలసిన అవసరం ఉన్నది. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు దాశరథి కరుణాపయోనిధి అని చెప్పి 100 సార్లు 100 పద్యాలలో రామదాసు చెబితే, అటువంటి భద్రాద్రి రాముడి గురించే కదా ఆయన శతకం చెప్పింది. భద్రగిరి దాశరథి అని చెప్పాడు. అటువంటి దశరథ మహారాజుకి రాముడు పుట్టలేదు అని చెప్పి ఏ నాలుకతో పలుకుతున్నారో అర్థం కాదు. ఈ సమాజం అసలు దాన్ని విని ఎట్లా సహిస్తుందో నేను చెప్పుకోలేకపోతున్నాను. అయితే ఇప్పుడు కంచర్ల గోపన్న తన యొక్క భక్తి పూర్తిగా ఆ యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితి అంటే శ్రీరాముని దర్శించారు. సో వారికి రామదాస్ అని పేరు వచ్చింది. మరి ఆయన రాసినటువంటి కీర్తనలు కానీ, వారు రాసినటువంటి శతకములు కానీ, వారు రాసినటువంటి సాహిత్యంలో ఎక్కడైనా రామనారాయణ అని ఉందా లేదా? కేవలము రాముని గురించే స్థితించారు. ఎక్కడ రామనారాయణ ప్రయోగం చేయలేదు స్వామి. కానీ ఒక్క విషయం ఏమిటంటే, దాశరథి శతకంలో ఒక పద్యంలో శ్రీయుత జానకీరమణ చిన్మయ రూప రమేశ రామనారాయణ ఇలాంటి పద్యం ఉన్నది. శ్రీయుత జానకీరమణ చిన్మయ రూప రమేశ రామ నారాయణ అని 6 శబ్దాలు అవి. ఆ రామ నారాయణ పక్కపక్కన ఉండేటప్పటికల్లా వాటిని కలిపేసి రామదాసు రామనారాయణ అంటారు అని అన్నాడని చెప్పి వీళ్ళు కువ్యాఖ్యానం చేస్తున్నారు. ఎవరైనా చూసుకోండి, దాశరథి శతకానికి వ్యాఖ్యానం వ్రాసిన అన్ని వ్యాఖ్యలలో కూడా రామ శ్రీరామచంద్రుడని, నారాయణుడని అట్లా విడిగా చెప్పారు తప్పితే రామనారాయణ కలిపి చెప్పలేదు. అంటే వీళ్ళు వంకలేనమ్మ డొంక పుచ్చుకు తిరిగిందని అన్నట్లుగా ఎక్కడ ఏ వంక దొరికితే, విజయనగరం దగ్గర రామనారాయణ క్షేత్రం పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, రాముడి దగ్గర నుంచి నారాయణుడి దాకా అన్ని దేవాలయాలు ఉన్నాయని ఆ 2 కలిపి. అది కూడా వీళ్ళు ఉదాహరణగా చెప్పుకోవటం. ఎవడో ఒక పిల్లాడు ఏదన్నా రామ అని చెప్పి కాసేపు ఉన్న తర్వాత నారాయణ అన్నాడు, వాడు కూడా అన్నాడు చూసారా రామాయణ. ఇట్లా వాళ్ళకి ఏది వంక దొరికితే ఆ వంక చెప్పుకుని దీన్ని సమర్థించుకోవటం అనే ప్రయత్నం చేయటం తప్పితే అసలు ఎక్కడా రామదాసు రామనారాయణ అనేటటువంటిది వాడలేదండి. అట్లాగే అనంతరము తూము నరసింహదాసు గారు, ఆయన దశవిధ ఉపచారాలకి ఆయన కీర్తనలు మేలుకొలుపు నుంచి పౌళింపు సేవ దాకా రాశారు. ఎక్కడా ఆయన కూడా రామనారాయణ ప్రయోగం చేయలేదు. వ్యాస భగవానుడు ఎక్కడా రామనారాయణ చెప్పలేదు. మరి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటే దీన్ని అసలు ఈ జాతి ఎలా సహిస్తుంది? అయితే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఎప్పటి నుండి ఈ సీతారామ కళ్యాణం అనేది లక్ష్మీనారాయణ కళ్యాణంగా మార్చబడిందో, ఎప్పటి నుండి ఈ ప్రవర్లు మార్చారో, వీటికి సంబంధించినటువంటి ఎటువంటి సాక్ష్య ఆధారాలు బలంగా ఉన్నాయా? చెప్తాను స్వామి. అసలు మొట్టమొదట మనం గ్రహించవలసింది ఏంటంటే, ఈ జాతి శ్రీరామనవమిని కళ్యాణం చేసుకుంటుంది. అసలు సీతారామ కళ్యాణం జరిగింది పాల్గొన పౌర్ణమి నాడు జరిగింది, అంతేగాని చైత్రశుద్ధ నవమి నాడు కాదు, పాల్గొన పౌర్ణమి నాడు. అటువంటి సీతారామ కళ్యాణాన్ని రామదాసు గారు శ్రీరామ నవమి నాడు చేయటం ఆరంభించారు. అది శాస్త్ర విరుద్ధం కూడా కాదు. పురుషోత్తమ సంహితలో యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరే అని చెప్పబడేది. అంటే ఏ అవతారం ఏ రోజున వచ్చిందో ఆ రోజున ఆ స్వామి కళ్యాణం చేయొచ్చు అని. శ్రీరామచంద్రుడు నవమి నాడు చైత్రశుద్ధ నవమి నాడు పుట్టాడు కాబట్టి ఆయనకు అవాళ కళ్యాణం చేయటం సముచితమే. భద్రాచలంలో ఆనాడు
పుట్టినరోజుకో మాటు, పెళ్లి రోజుకో మాటు, 10 రోజుల లోపల అక్కడికి వెళ్ళి తిరగటము, ఆ వనాలు అదంతా కూడా కొండ ప్రాంతాలు. అది కష్టం కాబట్టి ఆ 2 పర్వదినాలు కలిపి శ్రీరామనవమి నాడే శాస్త్రం కూడా ఒప్పుకుంటోంది కాబట్టి ఆయన చేశారు. రామదాసు ప్రమాణంతోనే యావత్ సమాజం వాడవాడలా కూడా తెలుగు జాతి సీతారామ కళ్యాణాలు చేసుకుంటుంది శ్రీరామనవమి నాడు. ఆయన చెప్పినట్లుగానే అందరూ అనుసరించారు. ఆయన ఏ గోత్ర ప్రవలతో చేశాడో అదే గోత్ర ప్రవలతో ఇవాళ అందరూ అనుసరిస్తున్నారు లోకం మొత్తం. కానీ అక్కడ మాత్రం మారింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా తర్వాత మారింది అని. తర్వాత కూడా అక్కడ కృష్ణమూర్తి గారు అని చెప్పి, పిటిజి కృష్ణమూర్తి గారు అని చెప్పి, ఆయన పెద్ద గొప్ప విలేఖరి, పైగా తూము నరసింహదాసు గారి వంశానికి సంబంధించిన ఆయన ఒకప్పుడు అక్కడ ధర్మకర్త మండలికి అధ్యక్షుడిగా ఉన్నారు. వీళ్ళు ఈ కుట్రలు మొదలుపెట్టాక ధర్మకర్తల మండలి కూడా లేదండి. వీళ్ళ వెనకాల రాజకీయ బలం ఉన్నది, ఒక స్వామీజీ బలం ఉన్నది, ఒక గవర్నమెంట్ అధికారి, పెద్ద అధికారి బలం ఉన్నది. ఇవి చూసుకుని వీళ్ళు అన్నిటిని బంద్ చేసి వీళ్ళు మాత్రమే నడుపుకుంటూ వెళ్ళిపోయారు. ఇది పెద్ద కుట్ర, దీన్ని యావత్ సమాజం గ్రహించాలి. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే ఇలా వీళ్ళే కళ్యాణాన్ని మార్చారు అంటానికి ఆయన చెప్పారు, నా కాలంలో ఇది లేదు, వశిష్ఠ గౌతమ గోత్ర ప్రవరలే చెప్పేవాళ్ళు అని చెప్పి ఆయన ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే చల్లా కోదండరామయ్య గారు అని చెప్పి స్మార్త పురోహిత పండితులు ఉండేవారు. భద్రాచలంలో స్మార్త పురోహిత పోస్ట్ ఉన్నదండి. ఆయన ఈ గోత్ర ప్రవలతోనే కళ్యాణం చేయించేవారు. పురోహితులు కాబట్టి వాళ్ళే చేయించాలి కదా. ఆనాడు ఇలాగే చెప్పేవారు అని చెప్పి ఆయన శిష్యులు స్వయంగా ఆయనతో పాటు కూర్చుని ఉన్నవాళ్ళు చెప్పారు. అట్లాగే వేరే వాళ్ళు కాదు, వైష్ణవులే, వేదాల సీతారామాచార్యులు గారు అని చెప్పి ఒక కళాశాల ప్రిన్సిపాల్ గారు, చాలా గొప్ప పండితుడు. ఆయన వాళ్ళ గురువు గారు ఇక్కడ ఉండంగా ఆయన విద్య నేర్చుకునే కాలంలో ఇలాగే గోత్రపర్వాలు చెప్పేవారు అని ఆయన స్వయంగా చెప్పారు. ఇలా 50 మంది పండితులు దానికి ప్రమాణంగా చెప్పిన వాళ్ళు ఉన్నారండి. గోత్రపర్వాలు అవే చెప్పేవాళ్ళని. ఎప్పుడైతే ఈ టీవీ ప్రసారాలు వచ్చాయో దానికి ముందే మార్చటం వల్ల టీవీల్లో ఎక్కడా మనం చూపించలేకపోతున్నాం. కానీ రామనారాయణ అనేది తర్వాత మార్చారు. అది ఈ 1975, 80 ఆ ప్రాంతాల్లో గోత్రపరవర్లు మార్చారు. అప్పుడు ఒక స్థానాచార్యులు వారు ఉండేవారు, ఆయన మొదలుపెట్టినటువంటిది. దాని తర్వాత కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇంకో ఆలోచన వచ్చింది వాళ్ళకి, ఇంకో ఆలోచన వచ్చి 2012 ఆ ప్రాంతాల్లో రామనారాయణ పేరు కూడా మార్చారు. ఈ టైంకి దాదాపుగా మనకి ప్రసారాలు దూరదర్శన్ అవి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనకి రామచంద్ర స్వామిని అని చెప్పినవి, రామనారాయణ స్వామిని చెప్పేవి రెండు మనకి విడివిడిగా కనపడతాయి. గోత్రపరవర్లు మాత్రం అట్లా కనపడే అవకాశం లేదు. నేను రేడియో కేంద్రం వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళ దగ్గర లైవ్ చేసే వాటికి మేము రికార్డు చేసి ఉంచమండి అని అన్నారు. లేకపోతే అవి దొరుకుంటే అసలు మనకి నిరాక్షేపణగా ఉండేది. అప్పటి పండితులు ఈ సీతారాముల గోత్ర ప్రవరుల్ని వశిష్ఠ గౌతమ గోత్రులుగా చెప్పటము అనే గ్రంథస్థంగా కొన్ని ఉన్నాయి. జమునుడుకు మాధవరామ శర్మ గారు అని చెప్పి వారి స్మృతి సంచిక ఉన్నది. ఆ స్మృతి సంచికలో వారి కుమారులు వ్రాసినటువంటి వ్యాసంలో వాళ్ళ నాన్నగారు ఇలా రామచంద్రని గానే వశిష్ఠ గోత్రంగానే అమ్మవారికి గౌతమ గోత్రంగానే చెబుతున్నట్లుగా ఆయన ఆ గ్రంథంలో వ్రాశారు. ఇలాంటి గ్రంథ ప్రమాణాలు ఉన్నాయి, వ్యక్తి ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నారు. ఆ రామచంద్రుని యొక్క గోత్ర ప్రవర్లు గౌతమ, ఆ వశిష్ఠ గోత్రము, సీత గౌతమ గోత్రం చెప్పింది స్వయంగా విన్నటువంటి వాళ్ళు, కళ్యాణాల్లో జరిపినటువంటి వాళ్ళు. పురోహితులు అలా మన మాట వినరు అనే దృష్టితో ఇప్పుడు పురోహితుడి పోస్టు కూడా ఎత్తేసారండి. ఇప్పుడు ఆ పురోహితుడు పోస్టు వేయటానికి చాలా ఉద్యమం చేస్తే పోస్టు వేస్తూ దాన్ని కూడా వాళ్ళ అర్చకుల తరఫు వాళ్ళనే వేసుకోవటానికి వ్యూహం చేస్తున్నారు.
అయితే ఇంత ఇంత మోసం జరుగుతున్నప్పటికీ మరి రామదాసు వారి యొక్క వంశజులు ఉన్నారంటారు ఇప్పుడు? ఉన్నారండి. మరి వారికి ఈ విషయాలు ఏమైనా వాళ్ళు తెలియమంటారా? చాలా ఆందోళన పడి వాళ్ళ వంశజుల వాళ్ళు కోర్టులో కూడా వేయటం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ వ్యతిరేకంగా వారు ఆల్రెడీ ఒక కోర్టులో పోరాటం వేశారు. చేస్తున్నారన్నమాట. హైకోర్టులో పోరాటం చేస్తున్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఎవరైతే రామనారాయణ పెట్టారో వారికి కూడా శాస్త్రాలు తెలుసు. వారికి కూడా పుణ్యపాపాలు తెలుసు. వారికి కూడా ఇది అపచారము, ఇది అపరాధమని కూడా తెలుసు. తెలిసి కూడా ఏ విధంగా ఒక దేవాలయంలో పురోహితుని తప్పించి గోత్రం అనేది చాలా ఆవశ్యకం. ఎందుకంటే మాలాంటి పరివ్రాజక సన్యాసులకైతే గోత్రం అగోత్రస్య. అవును. కానీ సాధారణంగా ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు ముందుగా అడిగేది పేరుకి కనెక్టెడ్గా గోత్రం ఉంటుంది. మరి గోత్రం మార్చినప్పుడు కలిగే అపరాధము, దాని వలన కలిగే ఆ పాపం ఏంటి వారికి తెలీదా? వారు దాన్ని పట్టించుకోవట్లేదా? ఎందుకు అలా చేస్తున్నారు? స్వామి, రామరావణ యుద్ధంలో రామ పరివారం ఉంది భక్తులు, రావణ పరివారం కూడా రాక్షసులు ఉన్నారు, రామ విరోధులు. వాడు అనంతర జన్మలు ఎత్తుతారు కదా. అట్లా రామ విరోధులు రాక్షస జాతి ఈ ఈ భూమి మీద పుట్టి రాముడికి అపకారంగా వ్యవహరిస్తూనే ఉన్నది అని చెప్పి మనం గ్రహించాలి. ఆ రామ విరోధం తరతరాల నుంచి జన్మజన్మల నుంచి వస్తోందన్నమాట. అంతకంటే ఇంకోటి చెప్పుకోవటానికి వీలు లేదు. ఎందువల్లంటే మర్యాదా పురుషోత్తముడు ధర్మస్వరూపుడైనటువంటి ఆ రామునికి ఆయన పెట్టిన అన్నం తింటూ వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆ రాముడు పెడితేనే కదా. ఆయన పెట్టిన అన్నం తింటూ కూడా అరే మనం ఇంత కృతజ్ఞత ప్రకటిస్తున్నామే అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదా అంటే ఉంటుంది. కానీ వాళ్ళకి జన్మతః ఉండేటటువంటి ఆ సంస్కారం ఉన్నదే, ఆ సంస్కారం పనిచేస్తూ ఉండటం వల్ల రాముడిని ద్వేషిస్తూ ఉంటారు. అన్ని యుగాల్లోనూ ఉంటారు. కృతజ్ఞ నాస్తి నిష్కృతి అంటారు. అవును. మీరు అలుపెరగని అకుంఠిత, ఒక రకంగా చెప్పాలంటే నేను విన్నాను, ఒక భగీరథ ప్రయత్నం వలె మీ పోరాటం జరుగుతున్నది. అయితే ఇన్ని దీర్ఘకాలం పాటు ఒక దశాబ్దం అంటే 10 సంవత్సరముల నుండి మీరు ఈ పోరాటం చేస్తుంటే మరి భారతదేశం అంతా కూడా రామభక్తులే అధికంగా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి రామరామ, ఆ రామ శబ్దం కంటే అతి మధురమైనది ఇంకేమీ లేదండి. రామరామ అనే రామచిలక ధన్యమని మనం పాడుతూ ఉంటాం. మరి అలాంటి ఈ యొక్క రాముని కోసం కార్యక్రమం, ఈ లోక కళ్యాణం కోసము, సీతారామ కళ్యాణం కోసం మీరు ఇలా పోరాటం చేస్తుంటే మీరు ఎప్పుడు ఒంటరిగా చేస్తున్నారా? మరి ఇంతమంది సన్యాసులు, భక్తులు వీళ్ళందరూ ఎవరికి పట్టించుకోవడం లేదా? ఎందుకు వాళ్ళకి పట్టడం లేదు? మీరు ఇలా ఎంతవరకు ఈ యొక్క పోరాటం చేయగలుగుతారు? ఎందుకంటే మీ వయసు కూడా ఇప్పుడు అయిపోయింది. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంక ఎవరున్నారు? ఎందుకు ఎవరు పట్టించుకోవడం లేదు? దీని యొక్క వివరాలు కాస్త చెప్పండి. స్వామి, ఇది కలియుగము. యథార్థంగా ధర్మపక్షానికి బలహీనత ఉంటుంది. అయినా కూడా ఆ శ్రీరామచంద్ర కార్యము హనుమంతుడు ఎప్పుడూ కూడా ఆయన సాధిస్తూనే ఉంటాడు. ఆ విశ్వాసంతోనే నేను ముందుకు వెళుతున్నాను. ఆ కారణంగానే మరి కోర్టు వ్యవహారానికి కూడా ఆ కంచర్ల వంశం వాళ్ళు కృషి చేసి పనిచేస్తున్నారు. మీడియా కూడా దాదాపుగా అన్ని రకాల టీవీలు కూడా రామనారాయణుడా, రామచంద్రుడా అని చెప్పి దీని మీద, అంటే వాళ్ళకి అదే పని కాదు కాబట్టి ఒక మాట ప్రతివాడు ప్రసారం చేసి ఈ సమాజానికి తెలియజేయటానికి ప్రయత్నం చేశారు. అట్లాగే ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ ఒక గ్రంథస్థం చేస్తే దాని మీద దాదాపుగా 10 మంది 15 మంది మీబోటి మహనీయులు, యతీంద్రులు అభిప్రాయాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 50-60 మంది పండితులు, చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు, ఇట్లాంటి మైలవరపు శ్రీనివాసరావు గారు, శ్రీమన్నారాయణ గారు, మల్లాప్రగడ వారు, ఇలా అందరూ కూడా అక్కడ జరిగే అన్యాయాన్ని ఖండించారు. కాకపోతే కొందరు దీన్ని వ్రతంగా, దీక్షగా తీసుకుని పనిచేస్తూ ఉంటారు. ఆ హనుమంతుని యొక్క పాదరేణువుని కాబట్టి, శ్రీరామచంద్ర కార్యం హనుమత్తు కార్యం కాబట్టి నేను ఈ పని చేయటం నా స్వామి హనుమంతుని కార్యం చేసినంత తృప్తిగా నేను దీనికోసమని పరితపిస్తున్నా. ఎందువల్లంటే అయోధ్య రాముడి కోసమని చేయగలిగిన తపస్సు చేశాను, భద్రాద్రి రాముడి కోసమని కూడా కళ్యాణం, ఆయన బాలరాముడు,
ఈయన కళ్యాణరాముడు, కాబట్టి ఈ కళ్యాణరాముడి కోసమని కూడా తప్పించాలి అని చెప్పి నేను అనుకుని చేస్తూ ఉంటే మహనీయులు కొందరు ఇప్పుడు మీరున్నారు, మీరు ఇవాళ మరి ఈ మాత్రపు ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ శిష్యగణం కూడా యావత్ సమాజంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ యందు భక్తితో ఈ యథార్థాలను తెలుసుకుంటారు. వాళ్ళందరూ కూడా దీనికోసమని వాళ్ళు చేయగలిగినటువంటి కృషి చేస్తారు. తప్పకుండా ఆ రామ విజయం జరుగుతుంది అనే విశ్వాసంతో నేను ముందుకు వెళుతున్నాను. నేను ఒక్కడిని కాదు, 50 మంది రామభక్తులకు కూడా మనస్సులో ఈ తపన ఉన్నది. కాకపోతే అందరూ కూడా ఇదే పనిగా చేయటం అనేటటువంటిది మనం ఆశించలేము. కాబట్టి చేయగలిగిన వాళ్ళు చేయవలసినటువంటి రీతిగా చేస్తున్నారు. ఏవో ప్రలోభాలతో అవతల పక్షానికి సహకరించే వాళ్ళు సహకరిస్తున్నారు. కానీ మీ బోటి మహనీయుల ఆశీస్సుల వల్ల ఈ రామకార్యం పూర్తవుతుంది అనేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. చాలా అద్భుతం, చాలా మంచిది. చాలామంది హనుమత్ ఉపాసకులు, రామ ఉపాసకులని వారి వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఏదో ఒక వ్యాపారంగా చేసుకుంటున్నారు తప్ప, మీలాంటి అద్భుతమైనటువంటి అభినవ రామదాసు అంటే ఒక హనుమత్ ఉపాసకులు అనేవారు ఎలా ఉండాలి అని మిమ్మల్ని చూసినప్పుడే నాకు అర్థమైంది. అయితే ఈ యొక్క ఉద్యమం అనేది ఇది కేవలం వ్యక్తిగతం కాదు, మన భారతదేశానికి రామరాజ్యం రావాలని ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా అది హృదయస్థంలో ఉన్నది, కానీ బయటికి చేయలేకపోతున్నారు. అంటే ఆ శక్తి సరిపోవట్లేదు. కానీ రామ పదముతోనే అంతకంటే గొప్ప శక్తి ఏముంది? అంటే యాక్చువల్గా మనం చెప్తాం, కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోస సంయుగే అన్నారు. అంటే ఆ యొక్క శ్రీరాముడు ఆయన యొక్క గుణగణాలు ఒక్కసారి ఇవి ఖచ్చితంగా మన పిల్లలకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి పర్సనల్ డెవలప్మెంట్, అద్భుతమైనటువంటి వారి యొక్క మానసిక వికాసానికి, బుద్ధి వికాసానికి ఉపయోగపడతాయి. మరి రాముడు ఇంత ఆదర్శమూర్తి, రాముడు మంచి బాలుడని చిన్నప్పటి నుంచి వింటుంటాం. మరి రామునికి జరుగుతున్నటువంటి ఇలాంటి ఇంత అన్యాయం మామూలు అన్యాయం కాదు. మరి దీన్ని ఇంతవరకు హనుమంతుడి రూపంలో కానీ రాముడి రూపంలో, ఎందుకంటే మనము వింటుంటాం మనకి సంఘు ఒక దేశభక్తి గీతాల్లో चंदन है इस देश का माटी तपोभूमि हर ग्राम है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है అంటారు. అంటే ఎటువంటి ఒక ఏకాగ్రత సిద్ధించినటువంటి వానరుల మూకను కూడాను రామ సైన్యంగా వానర సేనగా మార్చుకొని ఆ సముద్రం పైన రామసేతు నిర్మించి రావణ వధ జరిపించినటువంటి రాముడు ఇంత టైం వరకు ఎందుకు ఈ అవకాశాన్ని మనకి ఇవ్వట్లేదు? మనకు ఆ శక్తి, ఆ యుక్తి, ఆ భక్తి ఇంకా ఎంతవరకు ఇంకా రాముడు ఈ టైం తీసుకుంటాడు వారికి న్యాయం కలగడానికి, ఆ కళ్యాణ రాముడు భద్రాచలంలో జరగడానికి? చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు స్వామి. రాముని యొక్క తత్వము మొత్తం కూడా అవగతమయ్యే ప్రశ్న వేశారు మీరు. దశరథుడు రామునకు పట్టాభిషేకం చేయటానికి నిశ్చయించాడు. ప్రజలను అడిగాడు, ప్రజలందరూ కూడా కోరారు ఆ రాముడే మాకు రాజు కావాలి అని చెప్పి. లక్ష్మణుడు చెప్పాడు, ఎవరు అడ్డం వస్తారో నేను వీళ్ళు పట్టుకుని ఉంటాను అన్నయ్య సింహాసనం మీద కూర్చో అని. కానీ రాముడు సింహాసనం ఎక్కలేదు. 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి రాక్షస సమూహాన్ని అంతం చేసి రాక్షసత్వం సమాజంలో పోగొట్టి అప్పుడు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన జీవితంలో జరిగింది అది. అయోధ్యలో బాబరు, ఏనాడో బాబరు 16వ శతాబ్దంలో దాన్ని భగ్నం చేస్తే మరి రాముడు ఆంజనేయుడు తలుచుకుంటే 4 రోజుల్లో మళ్ళీ చేసుకోగలరు, కానీ చేయలేదు. ఎందువల్లంటే ఆ రామునకు జరిగినటువంటిది తన కోసమని కాదు, సమాజం కోసమని. సమాజం మొత్తం కూడా దీని గురించి ఆవేదన పడి యావత్ సమాజం ప్రపంచమంతా కూడా ఏకమై రథాల ఊరేగింపులు, మరి శిలల ఊరేగింపులు, అనేక రకాల యావత్ సమాజము చైతన్యవంతమయ్యి ప్రభుత్వం కూడా ధర్మబద్ధమైనటువంటి ఆలోచనతో వచ్చే ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పుడు రాముడు అయోధ్యలో ప్రతిష్ఠితుడయ్యాడు తప్పితే మెదలకండగా ఆయన ప్రతిష్ఠితుడు కాలేదు. ఇవాళ భద్రాచలంలో ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి అంత అన్యాయం జరుగుతుంటే ఎవరి ప్రసాదాలు వాళ్ళు తింటున్నారు, ఎవరి భోజనాలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి ఆనందాల్లో వాళ్ళు ఉంటున్నారు తప్పితే
ఆ రాముడికి ఈ సమాజం అందరికీ కూడా రాముని గురించి పట్టాల్సినంత పట్టకపోతే నాకేం పని, నేను వచ్చి కూర్చోవటానికి, నా భక్తులకి లేనిది నాకెందుకు అనుకుని ఆయన పని చేసుకోవటల్లా. మీబోటి మహనీయుల వల్ల ఈ యావత్ సమాజము ఆ రాముడికి జరిగే అన్యాయాన్ని గ్రహించి దాని గురించి తపన పడ్డనాడు తప్పకుండా రాముడు తన పంచ క్షణాల్లో చేసుకోగలడు. ఆయనకి అది అసాధ్యం కాదు. అందువల్లనే మీ బోటి వాళ్ళు ఈ కార్యానికి పూనుకున్నారు అని అనుకుంటున్నాను. అది రాముని యొక్క తత్వం. ఒకళ్ళు ప్రశ్నించారు నన్ను, ఇంతమంది ప్రాణాలు అర్పించారు రాముడి కోసమని, ఆ అయోధ్యలో రాముడి కోసమని, మరి ఇంతమంది ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎవ్వరికీ లేని భాగ్యం మనకు కలిగింది ఏమిటి, ఆయన ప్రతిష్టలు మనం చూడగలుగుతున్నామేమిటి అని నన్ను ప్రశ్నించారు. అంటే అప్పుడు చెప్పాను నేను, మనం అంటే ఎవరు, అప్పుడు ఆయన కోసం చచ్చిన వాళ్ళం మనమే, ఇప్పుడు మనం పుట్టాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం, మనమే ఆయన కోసమని తపన పడ్డాము, మనం మళ్ళీ ఆయన యొక్క కార్యాన్ని చూడగలుగుతున్నాం. అంతే తప్పితే వాళ్ళెవరో చేశారు మనం చూస్తున్నామని కాదు. మనమే ఆయన కోసం ప్రాణాలు అర్పించి మళ్ళీ పుట్టి ఆయన భాగ్యాన్ని, ప్రతిష్టా భాగ్యాన్ని చూడగలుగుతున్నాము అని చెప్పాను. అట్లాగే సమాజం గ్రహించాలి. ఆయనకి జరిగే అన్యాయాన్ని సమాజం అంతా కూడా గ్రహించి ఆ రాముని కోసమని తపన పడ్డప్పుడు ఆయన తప్పకుండా చేసుకుంటాడు. సమాజానికి తెలియకపోవటము, సమాజం పట్టించుకోకపోవటమే రాముడు అలా ఉండటానికి కారణం. రామాయణములో ప్రతి పాత్ర, ఒక్కొక్క పాత్రని మనము అలా విశ్లేషిస్తే అద్భుతమైనటువంటి స్ఫూర్తి, ఆదర్శం కలుగుతుంది. రాముడు ఎప్పుడు కూడా ఈవెన్ లంకపై గెలిచాడు, కానీ లంకను ఎప్పుడు స్వాధీనం చేసుకోలేదు, లంకను పరిపాలించాలనే కోరిక కలగలేదు. సో రాముడి యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రాణ జాయేపర్ వచన్ న జాయే. అదేవిధంగా ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఏంటంటే ఎప్పుడు ఎవరిని ఓడించడు, తను గెలిచి వస్తారు తప్ప ఓడించడం అనేది ఆయన సిద్ధాంతంలో లేదు, అంటే ఎప్పుడు ఆక్రమించలేదు. సో అలాంటి శ్రీరాముడు, ఆయన ఒక పేరు వింటేనే మన అందరికీ ఆదర్శం, మనలో ఉన్నటువంటి శౌర్యము, మనలో ఉన్నటువంటి సాహసం అన్నీ కలుగుతాయి. సో ఆ విధంగానే ప్రతి ఊరికి ఒక రామాలయం ఉండేది. ఎప్పుడైతే ఈ బాబర్ లాంటి వాళ్ళు అవుట్ సైడ్ నుంచి వచ్చి దండయాత్రలు చేశారో అప్పుడే ఇవన్నీ మారిపోయి, సో ఆ విధంగా ప్రతి గ్రామానికి, ఏ గ్రామంలో అయితే రామాలయం లేదో ఆ ఊరికి రామాలయం కావాలని కూడా మనం ఈ విధంగానే మనం పోరాడాలి. ప్రతి గ్రామంలో రామాలయం నిర్మించాలి. ఆ యొక్క రాముడు ఆ స్ఫూర్తితో ఏదైతే భద్రాచలం అనేసరికి మనకు పూర్తిగా అయోధ్య, భద్రాచలం రెండు నేత్రములుగా ఉంటాయి. కాబట్టి రాముని అస్తిత్వానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఇప్పుడు వరకు జరిగినవి జరిగాయి. ఎందుకంటే ఎవరిని మనం పోరాడుతున్న శత్రువులు కాదు, వాళ్ళు మన యొక్క రాముని యొక్క భక్తులే. కాకపోతే వేరే ఆలోచన, స్వార్థమో ఏవో అప్పుడు కలగడం వలన ఇలా జరిగింది. కాబట్టి ఎప్పటికైనా వారు ఓడిపోయారనేది కాదు, రాముడు గెలిచాడనే విధానంతో ఇప్పటికైనా వారు తెలుసుకొని ఈ రామనారాయణ అనే సిద్ధాంతాన్ని కాస్త పక్కన పెట్టి వ్యక్తిగతంగా ఈ లోక కళ్యాణం కోసం, ఈ యొక్క సనాతన ధర్మం కోసం, ఈ భారతదేశం రామరాజ్యంగా మళ్ళా పూర్వ వైభవానికి రావడానికి వాళ్ళు కూడా సహకరించాలని, ఆ శ్రీరాముని వేడుకోవాలని, అదేవిధంగా ప్రతి గ్రామంలో ఆ యొక్క రామాలయం వెలగాలి. మళ్ళీ ఎప్పటి రోజులు ప్రాచీన కాలం ఇంత ముందులాగా ఎలాగైతే భద్రాచలంలో రామనవమికి ఏ విధంగా సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగేదో మళ్ళీ జరగాలని అందరికీ మరొకసారి విన్నవించుకుంటూ, ఇప్పుడు మనం ఈవెన్ చాలామంది రామాయణం చదువుతుంటారు, వింటారు, సినిమాల ద్వారా చాలామందికి తెలిసింది రామాయణం గురించి. అయితే ఈ మధ్యకాలంలో రామదాసు సినిమా నుండి కూడా చాలామంది చూశారు, మనందరికీ తెలుసు, తెలుగు వాళ్ళకి ఇంకా సుప్రసిద్ధం. అందులో ఎప్పుడైతే ఆ గుడి కట్టి ఆ సుంకం చెల్లించలేకపోయారో, ఆ మాన్యం చెల్లించలేకపోయారో వారిని జైల్లో బంధించారు. సో బంధించినప్పుడు రామదాసు అనేక ఇబ్బందులకు గురి చేశారు. సో వారికి సరైనటువంటి ఆహారం కూడా అందించలేదు. సో అమృత తుల్యమైనటువంటి ఆ యొక్క అన్నం స్థానంలో ఉప్పు, కారం ఇవ్వడం జరిగింది. సో వారు ఉప్పు తిన్నప్పటికి కూడాను వారికి ఉప్పు రుచి కలగలేదు, అమృతం రుచే కలిగింది. అప్పుడు వారు వాస్తవానికి వారి యొక్క అనుభవం నుండి ఏ విధంగా అన్నారు అంటే, రామనామం రుచి అని అన్నారా, రామనారాయణ నామమే రుచి అని ఎలా చెప్పారు రామదాసు? శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార కన్నా
శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అన్నాడు తప్పితే ఎక్కడ రామనారాయణ అనేటటువంటి శబ్దమే ఎక్కడా ప్రయోగించలేదు స్వామి. అసలు ఈ లేనటువంటి శబ్దము అంతానికి నిదర్శనము కళ్యాణంలో గోత్రప్రవర్లు చెప్పాలి. శాస్త్రము చెబుతూ ఉన్నది రాముడికి సీతకి ఏ గోత్రప్రవర్లు చెప్పాలో, అట్లాగే లక్ష్మీనారాయణుడికి ఏ గోత్రప్రవర్లు చెప్పాలో శాస్త్రం చెప్పింది. రామనారాయణుడికి ఏ గోత్రప్రవర్లు చెప్పాలో శాస్త్రం ఎక్కడా చెప్పలేదు, ఎందుకంటే అసలు లేదు కదా ఈ శబ్దం. కాబట్టి వీళ్ళనే రామనారాయణకు గోత్రప్రవర్లు లేవు. ఇప్పుడు అది లేనప్పుడు రాముడు చెప్పాలా నారాయణుడు చెప్పాలా? ఇక్కడ ఇది ఏ క్షేత్రం? అది అయితే ఇప్పుడు నాకు ఒక చిన్న సందేహం ఇప్పుడు వచ్చింది మీరు చెప్తుంటే. ఇప్పుడు సీత రామనారాయణ అన్నారు కదా, సో రాముని పక్కన నారాయణ పెడితే సీతాదేవి పక్కన లక్ష్మి పెట్టాలి కదా. అంటే సీతాలక్ష్మి రామనారాయణ దేవాలయం అనాలా, లేక సీతా రామనారాయణ అంటే కన్ఫ్యూజన్ వస్తుంది కదా మనకి. ఇప్పుడు అంటే రాముని పేరు రామనారాయణ పెట్టినప్పుడు సీతాదేవి పక్కన కూడాను సీతాలక్ష్మి అని పెడితే బాగుంటుంది అంటారా, లేకపోతే సీతారామని కంటిన్యూ చేయమంటారా? తప్పుకి ఏ తప్పు ఎలాంటి తప్పు చేస్తే బాగుంటుంది అనేది చెప్పలేం కదా. అయితే ఇప్పుడు ఏంటంటే మనము నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తుంటాం. ఇప్పుడు రాముని పక్కన నారాయణ చేర్చడం వలన మనం ఎప్పుడు కళ్యాణం చేయాలి? వాస్తవానికి లక్ష్మీనారాయణ కళ్యాణం రోజు చేయాలా, రామనవమి రోజు కళ్యాణం చేయాలా? ఇది మనకి ఒక రకమైనటువంటి సంశయం. పురుషోత్తమ సంహితలో ఏ అవతారం ఎప్పుడు వచ్చిందో ఆ రోజు ఆ అవతారానికి చేయమన్నది అనుక్తే. అవతారం కనుక ఎప్పుడు వచ్చిందో చెప్పకపోయేటట్లయితే ఏకాదశి నాడు చేయాలి అని చెప్పబడ్డది. ఇప్పుడు రాముడు దశరథ రాముడు నవమి నాడు పుట్టాడు కాబట్టి నవమి నాడు చేస్తున్నాం, ఆయన దశరథ రాముడే అనేటటువంటిది నిశ్చయం. రామనారాయణుడికి చెప్పలేదు కాబట్టి ఏకాదశి నాడు చేయాలి. అదే శాస్త్రం, వాళ్ళ శాస్త్రం ప్రకారమే, పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారమే నిజంగా వాళ్ళు రామనారాయణుడి కళ్యాణం చేయదలుచుకుంటే ఏకాదశి నాడు చేయాలి. మరి వీళ్ళు నవమి నాడే చేస్తున్నారంటే అర్థము దేన్ని అనుసరిస్తున్నట్లు? దశరథ రాముడికే చేస్తున్నట్లు. అవును. అది వాళ్ళు ఎంత వంచన చేస్తున్నారంటే స్వామి, ఇది వరకు ఆహ్వాన పత్రికలలో శ్రీరామనవమికి సంబంధించినటువంటి శుభపత్రికలలో ఈ వివరణ ఇచ్చేవాళ్ళు. కళ్యాణము ఎందుకు ఆయన పుట్టినరోజు నాడు చేస్తున్నాము అంటే యస్యావతార దివసే తస్య కళ్యాణం ఆచరేతని ప్రతి శుభలేఖలో ఉండేది. పాత శుభలేఖలు ఉన్నాయి మన దగ్గర. కానీ యస్యావతార దివసే ప్రకారం ఈయన దశరథ రాముడు అవుతాడు కాబట్టి మనకు అది ఇష్టం లేదు కాబట్టి అది మొత్తం తీసేద్దామని చెప్పి ఇప్పుడు శుభలేఖల్లో ఆ యస్యావతార దివసే అనేది అసలు తీసేశారు స్వామి. ఒక్క వంచన కాదు, ఎన్ని పాపాలు చేస్తున్నారు, మహా ఘోరమైనటువంటి తప్పిదాలు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు లక్ష్మీనారాయణ కళ్యాణము రామనవమి రోజు చేయడం చాలా అపచారం. ఇది ఏకాదశి నాడు చేయాలి. అది కనుక అయితే ఎందుకంటే చెప్పలేదు కదా. అసలు లేని దానికి కల్పించిన దాని గురించి మనం అసలు ఇంత చర్చించడం కూడా అనవసరమన్న. మరి ఇన్ని కోట్ల మంది శ్రద్ధాభక్తితో చేసినటువంటి వారి యొక్క భక్తి, వాళ్ళ వ్రతం అన్ని భగ్నమవుతుంది కదా, భంగం వాటిల్తుంది కదా. మరి వీళ్ళందరూ ఎందుకు గుర్తించట్లేదు? ఇంత అన్యాయం జరుగుతున్నా, ఇంత మోసం జరుగుతున్నా ప్రజలందరికీ ఇంకా మనం వారికి ఇంకా స్పష్టంగా తెలియజేయడానికి మనం ఇంక ఎలా ముందుకు వెళ్ళాలంటారు? అక్కడ జరుగుతున్న అన్యాయం యావత్ సమాజానికి తెలియటమే మొట్టమొదటి పరిష్కారం స్వామి. ఆ శ్రీరామచంద్రుడు అప్పుడు కళ్యాణం చేసేసుకుంటాడు. ఆయన సమాజానికి పట్టనప్పుడు ఆయన పట్టించుకోడు. తన కోసమని తను ఏది చేయడు, సమాజం కోసమని చేస్తాడు. సమాజానికి అవసరం లేనప్పుడు నాకెందుకు అని ఊరుకున్నాడు. సమాజానికి మొత్తానికి తెలిసి ఈ అన్యాయాన్ని సమాజం గ్రహించిన నాడు అవలీలగా ఆయన చేయించుకుంటాడు. ఆ సమయం దగ్గరకు వచ్చిందని కూడా నా విశ్వాసం. మీ బోటి మహనీయులు ఇంతగా పూనుకుంటున్నారు కాబట్టి. సో మనము పురాణాల్లో విని ఉన్నాం ఏంటంటే కాశీ లాంటి గొప్ప ముక్తి క్షేత్రం అది. సో అక్కడ ఎవరైనా దేహత్యాగం చేస్తే మహాదేవుడు వచ్చి రామతారక మంత్రాన్ని చెప్తారంటారు. మరి మహాదేవుడికి కూడా వీళ్ళంత జ్ఞానం లేదా? ఆయన రామనారాయణ ఎందుకు చెప్పట్లేదు? రామాన్ని ఆపేస్తున్నాడు పాపం. మహాదేవుడికి కూడా వీళ్ళంత అంటే దక్షిణామూర్తి స్వరూపానికే జ్ఞానం లేదని చెప్పినట్టు అవుతుందా? అదే మరి వాళ్ళ మహా అజ్ఞానం వాళ్ళది.
సో ఇంకొకటి లాస్ట్ ప్రశ్న ఏంటంటే, మనం ఈరోజు కూడా మన యావత్తు సనాతన హిందువులు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ మూల ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఒక విజయతారక ఒక స్లోగన్ ఏంటంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాస్తవానికి జయ శ్రీరామ అనాలి. అవును స్వామి. దాన్ని మనం హిందీలో జై శ్రీరామ్ అంటాం. భావన ముఖ్యం, భాష ముఖ్యం కాదని మనం అంగీకరిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం భారతదేశం అంతా కూడా ఎప్పుడైతే 500 సంవత్సరముల తర్వాత అయోధ్యలో రాముని యొక్క బాలరాముని యొక్క ప్రతిష్ఠ అయిన తర్వాత ఇక మొత్తము కూడా అసురుల యొక్క సంహారం జరిగినట్టు, అధర్మంకి పూర్తిగా ప్రక్షాళన చేసినట్టు, ఏ విధంగా అయితే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏ విధంగా గీతాచార్యులు భగవద్గీతలు చెప్పినట్టు ఈ యొక్క జై శ్రీరామ్ అనేది ఇప్పుడు అందరి యొక్క నోటంటూ వచ్చినటువంటి సాధారణమైనటువంటి ఒక స్లోగన్. మరి ఆ స్లోగన్ కూడాను తప్ప వారి దృష్టిలో అనుకుంటే జై రామనారాయణ అనాలి కదా, జై శ్రీరామ్ అంటున్నారు. మరి దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి? ఎవ్వరికీ ఆ శబ్దము ఇష్టమైనది కాదు, ప్రామాణికం కాదు, కాబట్టి అసలు ఆ ప్రశ్నే ఉండదు స్వామి. కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చాలా విచిత్రం ఏమిటంటే, మనం ఏదైనా తప్పు చేస్తే అపరాధ క్షమాపణ చెప్పుకుంటాం మనం. యదక్షర పరభ్రష్టం మాత్రాహీనంచి యద్భవే తత్సర్వ క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అని ఆ శ్లోకం స్వామి. ఎంత ఘోరం అంటే, ఆ భద్రాచలంలో ఉన్న ఒక వ్యక్తి అందరి చేత చెప్పిస్తున్నాడు, యదక్షర పరభ్రష్టం మాత్రాహీనం చేయద్భవేత్ తత్సర్వ క్షమ్యతాం రామనారాయణ నమోస్తుతే అని చెప్పిస్తున్నాడు. ఇంతకంటే మహాపాతకం ఉంటుందా? అంటే తప్పు చెప్పిన దాన్ని క్షమించమంటూ తప్పు చెప్పటం, ఇంతకంటే పాపం మరొకటి ఉండదా? అంత ఘోరమైనటువంటి పాపానికి ఒడిగడుతున్నారు వాళ్ళు. యదక్షర పరభ్రష్టం, అక్షరాల్లో తప్పు చేసుంటే క్షమించమని చెప్పే శ్లోకంలో కావాలని రామనారాయణ అని చెప్పి తప్పు చేస్తున్నారు అంటే ఇంతకంటే మహాపాతకం మహాఘోరం ఇంకోటి ఏముంటుంది? వాళ్ళని ఏమనాలి? అసలు వాళ్ళని మనం నిందించడానికి అసలు సమాజంలో శబ్దాలు ఉన్నాయా అని అనిపిస్తుంది. అంత పాపం చేస్తున్నారు. అయితే ఫైనల్గా నాకేం అర్థమైందంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది నా దగ్గరికి వచ్చి మంత్రదీక్షలు అడుగుతుంటారు స్వామి. నేను వాళ్ళందరికీ కూడా వారు ఏమనుకుంటారంటే కష్టంగా ఉండేది, క్లిష్టంగా ఉండే మంత్రం బీజాక్షరాలు ఏవేవో అడుగుతుంటారు. నేను వారికి రామ అనిస్తుంటా, ఒకటే జస్ట్ ఒక పదం. అంటే ఎందుకంటే నేను తెలుసుకున్నటువంటి ఆ యొక్క ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ప్రస్థానత్రయం అధ్యయనం చేసిన తర్వాత నాకు పూర్తిగా అనుభవానికి వచ్చినటువంటి ఒక మంత్రం ఏంటంటే రామ. అయితే నేనేం చెప్పానంటే వారికి, మొత్తం ఇష్టదేవతలు ఎన్ని మంత్రాలైనా మీరు తీసుకోండి, అన్నీ కూడా ఒక మిక్సీలో వేస్తే వచ్చినటువంటి ఒక సారం ఏదైతే ఉందో జ్యూస్ లాంటిది, అది రామగా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే రామ అనే దాంట్లో మీ ఇష్టదేవత ప్రతి మంత్రం వస్తుంది. మీరు శివ అవని, కృష్ణ అవని, రామ అవని, జై శ్రీమన్నారాయణ అవని, ఓం నమ శివాయ అవని, హరే కృష్ణ అవని, ఏదైనా అవని. అయితే ఈ యొక్క వ్యక్తిగత స్వార్థము ఏదో ఒక రకమైనటువంటి అధికారం ఉన్నదని చెప్పి చాలా కల్ట్లుగా తయారవుతాయి మన సనాతన ధర్మానికి. వీరు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిగత ఏదైతే నేమ్ అండ్ ఫేమ్, కీర్తి కోసం పాకులాడుతున్నారో దానివల్ల మన ధర్మానికి వారు చేసిన మేలు కంటే కీడు జరుగుతున్నట్టు మాకు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటికి కూడా, కాంట్రవర్సీలు అన్నిటికి కూడా పక్కన పెట్టి శాంతం వహించగలిగినటువంటి శక్తి సామర్థ్యం కేవలము ఒక రాముల్లోనే ఉంటాయి. ఎందుకంటే రాముణ్ణి, శ్రీకృష్ణుని మనము అధ్యయనం చేసి వారి గురించి తెలుసుకునేటప్పుడు రామునిలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యవాక్య పాలన, శ్రీకృష్ణునిలో సత్యవాక్య పాలన ఉంటుంది. కానీ వారు ధర్మ సూక్ష్మంగా సమయస్ఫూర్తిగా కూడా వారు మారుతారు. కానీ శ్రీరామచంద్రుడు ప్రాణ జయేపర వచన జయ అన్నట్టు అద్భుతమైనటువంటి రాముని యొక్క ఆదర్శ స్ఫూర్తి మిగతా యువతీ యువకులకు, చిల్డ్రన్స్కు అందకుండా వీళ్ళ స్వార్థంగా అడ్డుకట్టు వేస్తున్నారేమని నాకు అనిపించి మీ ముందు తీసుకొస్తున్నాను. మరి ఈ యొక్క రాముని యొక్క ఆదర్శమూర్తి రాముడు. రామ అంటే ఇక బ్రహ్మాండ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. సో అలాంటి రాముని యొక్క కళ్యాణ్ రాముడు భద్రాచలంలో మళ్ళీ ఏర్పాటు అవుతుంది, అతి త్వరలోనే అవుతుంది. ఎందుకంటే మీ తపస్సు ఆల్రెడీ చివరి దశకు వచ్చింది.
ఎలాగైతే భగీరథ ప్రయత్నం ఎలాగైతే విడిచిపెట్టకుండా ముందుకు వచ్చి విజయం సాధించారో ఆ విధంగా మీ యొక్క తపస్సు, మీ యొక్క దీక్ష పూర్తి స్థాయి విజయం. ఎందుకంటే మిమ్మల్ని ఎంచుకున్నారు ఆ రాముడు. అప్పుడు బాలరాముని ప్రతిష్ఠకి యంత్రములు ఎలాగైతే మీరు సమర్పించారో అదేవిధంగా మళ్ళీ పురశ్చరణ చేసి మీ తపస్సు పూర్తిగా ఒడ్డి ఆ యంత్రాన్ని మళ్ళీ కూడాను పట్టాభిరాముడికి ఎలాగైతే అందిస్తారో అదేవిధంగా కళ్యాణ రాముడికి కూడాను మీ భక్తి, మీ సేవను వినియోగించుకోవాలని ఆ రాముడే మిమ్మల్ని ఎంచుకున్నాడు. కాబట్టి మీరు ఎన్నిటికి కూడాను భయపడకుండా ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి మీరు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి, మీ భక్తికి నిజంగా మేమందరం కూడా మంత్రముగ్ధులయ్యి ఈరోజు మిమ్మల్ని దర్శించడం జరిగింది. మీ కార్యం తప్పకుండా నెరవేరుతుంది. స్వామి, ఇప్పుడు మీ యొక్క ఇంటర్వ్యూస్ ఈ మధ్యకాలంలో నేను చూడడం జరిగింది స్వామి. నా యొక్క హృదయంలో. ఎందుకంటే మనకి పూర్తిగా ఈ యొక్క మానవ జన్మ గురించి అవగాహన లేని చిన్న బాల్యంలోనే రామ శబ్దానికి మేము ఎంతో ప్రేరితులయ్యాము, ఎంతో ఆకర్షితులయ్యాము. రామనే పచ్చబొట్టు కూడా వేయించుకోవడం జరిగింది. మనం వేయించుకోలేదు, వేయించారు. అంత ఇది పిచ్చి మనకి. రామ అంటేనే మన భారతదేశం అణువణువు రామతో నిండి ఉంది. మన శరీరం కానీ బయట కానీ లోపల అంతా రామమయం జగత్తు. అయితే మీ ఇంటర్వ్యూల కింద కూడా అక్కడక్కడ రామ అయినా రామనారాయణ అయినా పెద్ద తేడా ఏముంది, రాముడు కూడాను ఆ యొక్క విష్ణు అవతారమే కదా అని కొంతమంది వారు తెలియజేస్తున్నారు. కానీ రామ అని ఉండడం వలన, సీతారామ కళ్యాణం చేయడం వలన, రామనారాయణగా పెట్టి సీతారామనారాయణని కళ్యాణం చేయడం వలన కలిగే నష్టం ఏమిటి? ఎందుకంటే మన భారతదేశానికి, భారతదేశంలోని యావత్ భక్తులకి ఇది తెలియాలి, క్లియర్గా తెలియాలి, స్పష్టంగా. స్వామి, పుల్లయ్య అని పేరు పెట్టుకున్నాడు. వెంకయ్య అంటే ఇంకా బాగుంటుంది కదా అని మనం అంటే ఆయన ఒప్పుకోడు. నా పేరు ఇది కాబట్టి ఇలాగే అనాలి అని చెప్పి, ఇది సామాన్యమైనటువంటి మనుష్యుడు కూడా. అట్లాగే రామచంద్రుడు అని పేరు పెట్టుకున్నారు. బ్యాంకుకి వెళ్ళి రామనారాయణ సంతకం పెడితే డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి ఏది పేరో ఆ పేరేతోనే వ్యవహరించాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా అన్నీ చేస్తాము అని అంటే సామాన్య విషయాల్లో కూడా అంగీకరించరే. అందులో కళ్యాణం ఆయనకి ఏ పేరుతో అంటే ఏమి అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి పేరు ఏదైతే ఉన్నదో ఆ పేరుతోనే కళ్యాణంలో రాస్తారు. కానీ ఇంట్లో చిన్ని అంటారు, బజార్లో బుజ్జి అంటారు. బుజ్జి చిన్ని అని శుభలేఖల్లో రాయరు, కళ్యాణంలో చెప్పరు. ఖచ్చితంగా అసలైన పేరే చెప్పబడుతుంది కళ్యాణంలో. కాబట్టి ఆయన కళ్యాణంలో అసలైన పేరు చెప్పాలి. కానీ ఆయనకి సహస్రనామాలు ఉన్నాయి, 1,00,000 నామాలు ఉన్నాయి, అనంతమైన నామాలు ఉంటాయి. అయినంత మాత్రాన అవన్నీ చెప్తే అది కళ్యాణం ఆయనకి కాదు. రామ కళ్యాణం రాముడికి కానే చెప్పాలి. ఏది ఎలా చెప్పాలో అలా చెప్పాలి. కానీ ఒక దేవతను కూర్చోబెట్టి ఆయన అవతారమే కదా అని ఇంకో పేరు చెబుతానంటే కుదరదు కదా. కృష్ణాలయానికి వెళ్ళి నృసింహస్వామి నీకు నమస్కారం అంటే పక్కన వాడే ఊరుకోడు. అదే నరసింహస్వామి అంటావేంటి, కృష్ణుడు, ఆ రెండు ఒకే అవతారాలు కదా అంటే ఒప్పుకుంటారా? కాబట్టి ఒకే అవతారమైన ఏదైనా ఎవరిని ఎలా సంబోధించాలో అలాగే సంబోధించాలి. అది ప్రామాణికం అవుతుంది. కానీ ఏదైతే ఏమి అనేటట్లయితే ఇవి చాలా తప్పులు జరిగిపోతాయి సమాజంలో. అందువల్ల ఖచ్చితంగా ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పి రామదాసు నిర్దేశించాక మనకి అర్హత లేదు. వ్యాస భగవానుడు బ్రహ్మాండ పురాణంలో రామచంద్ర అని అన్నాక మనకి దాన్ని మార్చేటటువంటి అధికారం లేదు. ఎవడికి వాడు తోచినట్టుగా కనుక మార్చుకుంటూ వెళ్ళేటట్లయితే, ఈ మధ్య పేపర్లో పడ్డది, ఒక అర్చకుడు మేరీమాతగా అలంకారం చేశారట అమ్మవారికి. అర్చకుడిని నా ఇష్టం అని వాడంటే ఏమనాలి? అసలు ఇన్ని దేవతలు ఏమండి, అంతా ఒకే అమ్మవారి స్వరూపం అని వాడు వేదాంతం చెప్పబోతే వింటామా మనం? ఒప్పుకోం. కాబట్టి మెట్ట వేదాంతాలు మనం అంగీకరించాం. ఏది జరగాలో అదే జరగాలి. ఆ శ్రీరామచంద్రుడికే అక్కడ ఆలయం, అది ఆయనకే కళ్యాణం జరగాలి. అన్యాయంగా ఆయన కూర్చోబెట్టి వేరే కళ్యాణాలు చేయటం అనేటటువంటి పాపం అన్నీ భక్తులైనటువంటి వాళ్ళు ఎవరూ సహించకూడదు. చాలా అద్భుతం, చాలా సంతోషం. ఇప్పటి వరకు చూశారు కదా, అద్భుతమైనటువంటి వారి యొక్క తపస్సు, వారి యొక్క భక్తి, రాముని మీద వారికి ఉన్నటువంటి ప్రేమ మనం మాటల్లో చెప్పలేం.
అయితే ఇప్పటి వరకు జరిగిందేదో పొరపాటు జరిగింది, వాటి గురించి మనము ఏమి వాళ్ళని తప్పుగా మాట్లాడట్లేదు, తప్పు పట్టట్లేదు. జరిగిపోయిన అపరాధాన్ని సరిదిద్దుకోవాలనే ఒక సూచన, ఒక రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే, లక్ష్మీనారాయణ స్వరూప్ ప్రతి ఇంట్లో లక్ష్మీనారాయణగా ఉండాలని మనం కోరుకుంటాం. కాబట్టి లక్ష్మీనారాయణ మన వ్యతిరేకం కాదు. కావాలనుకుంటే లక్ష్మీనారాయణ యొక్క దేవస్థానం ఇంకా భద్రాచలం కంటే ఇంకా పెద్దదిగా కట్టాలంటే వారు ఖచ్చితంగా డబ్బులు ధనాన్ని వెచ్చించి మరొక లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం కట్టాలని కూడా వారికి ఆ ఈశ్వరుడు శక్తి నేను సామర్థ్యం కూడా ఇవ్వాలని ఇస్తాను కోరుకుంటున్నాము. అదేవిధంగా భద్రాచలంలో మాత్రం సీతారామ ఆ దేవస్థానంలో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా వారు కూడా మళ్ళీ సహకరించి వారి హృదయంలో, వారి మనసు బుద్ధిలో ఆ యొక్క సీతారామచంద్ర స్వామి ప్రేరణ కలిగించి మార్పు తీసుకురావాలని, వారికి సద్బుద్ధి ప్రాప్తి జరగాలని కోరుకుంటూ ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో అన్నదానం చిదంబరం శాస్త్రి గారు, వారు మహాయోగి, వారికి నా మద్దతు ప్రకటిస్తూ ఇవాళ వచ్చాను. ఈ విధంగా ఎందుకంటే మనము వ్యక్తిగత స్వార్థం లేదు, వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. మన భారతదేశం, మన సనాతన ధర్మం విశ్వగురువుగా మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందడానికే మనందరం ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడాను ఊరు వాడల ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో కూడా రాముడంటే మనవాడు, మన సొంతం, మన పూర్వీకుడు, రాముని యొక్క వంశజులు, మనందరం రాముని వంశజులమే. కాబట్టి మీ అందరూ కూడా ముందుకొచ్చి ఇది న్యాయం, ఇది ఎటువంటి కర్రలు కత్తులు పట్టుకొని యుద్ధం చేయమని ఎవరు అడగట్లేదు. మీ యొక్క వాక్కు వినిపించండి, మీ యొక్క భక్తిని ప్రకటించండి, మీ ప్రేమను పంచండి, రాముని యొక్క కళ్యాణం జరగాలని కోరుకోండి. అప్పుడే ప్రతి ఇంట్లో కూడా సాక్షాత్తు ఆ సీతారామ కళ్యాణంతో అందరం ఆనందరమణలో మీరందరూ ఆనందాన్ని, ఆ యొక్క సంతోషాన్ని పొందాలని వేడుకుంటూ ఆ యొక్క శ్రీరాముని కృపా కటాక్షములకు మీ అందరూ పాత్రులు కావాలని. హరి ఓం తత్సత్. జై శ్రీరామ్.